ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఉండే నామినేటెడ్ పదవులు భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది. దానికి కొంతమందిని ప్రత్యేక టీముని తెలుగుదేశం పార్టీ తరపున నాయకులను ప్రభుత్వ అధికారులను కలిపి ఒక కమిటీని వేసి త్వరితగతిన రాష్ట్రంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులను నింపాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లో దేవాలయాల కమిటీలు, పాలక మండళ్ళు, అలాగే మార్కెట్ యార్డులు చైర్మన్లు, డైరెక్టర్లు, నీటి సంఘాలు, సహకార సంఘాలు, వివిధ కార్పొరేషన్లు చైర్మన్లు, డైరెక్టర్లు, కుల సంఘాలకు సంబంధించి ఫెడరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు. ఇది అయిపోయిన తర్వాత, నామినేటెడ్ పదవులు అయిపోయిన తర్వాత రాబోయే 2 సంవత్సరాల తర్వాత జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచి, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, వాటిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో, సహకార సంఘ ఎన్నికల్లో, నీటి సంఘాల ఎన్నికల్లో 3 పార్టీలు కలిపి ఒక ఫార్ములా అమలు చేయటానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఇక మీదట ఎక్కడ నామినేటెడ్ పదవులు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ ఫార్ములా అమలు చేయాలనే నిర్ణయానికి 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంగీకరించాయి. ఈ ఫార్ములా ఏంటంటే, టీడీపీ శాసనసభ్యులున్న నియోజకవర్గాలలో 60% నామినేటెడ్ పోస్టులు టీడీపీకి, 30% నామినేటెడ్ పోస్టులు జనసేనకు, 10% పోస్టులు భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోతున్నారు. జనసేన గెలిచిన 21 నియోజకవర్గాల్లో 60%, ఆ 21 నియోజకవర్గాలు 60% జనసేన వారికి నామినేటెడ్ పదవులు, 30% తెలుగుదేశం పార్టీ వారికి, 10% బీజేపీకి లభిస్తాయి. భారతీయ జనతా పార్టీ గెలిచిన 8 నియోజకవర్గాల్లో 50% నామినేటెడ్ పదవులు ఆ నియోజకవర్గాల్లో, 8 నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవులు 50% బీజేపీకి వెళ్తాయి. మిగతా 50% ఈ 8 బీజేపీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేనకి వెళ్తాయి. ఈ విధంగా ఈ పదవుల పంపిణీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, వీటన్నిటిలో కూడా ఈ యొక్క ఫార్ములా అవలంబించాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే విద్యా కమిటీలు ఉంటాయి, స్కూళ్ళకు విద్యా కమిటీలు నిర్వహిస్తారు. ఆహార సలహా మండళ్ళు ఉంటాయి. హాస్పిటళ్లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్ళు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఈ యొక్క కమిటీలు ఉంటాయి. నామినేటెడ్ పదవులు హాస్పిటల్ అడ్వైజరీ కమిటీలు ఉంటాయి. వాటిలో ఇదే ఫార్ములా అమలు చేయాలని, ఏ శాఖలో ఎవరైనా ఏది చేయాలన్నా ప్రతి దాంట్లో కూడా 3 పార్టీల ప్రతినిధులు ఉండే విధంగా సమన్వయంతో ముందుకు సాగుతూ ఇతోధికంగా నిధుల వరదతో ఆంధ్రప్రదేశ్ను ముంచెత్తిన భారతీయ జనతా పార్టీకి 175 నియోజకవర్గాల్లో ఉండే 10% మంది భారతీయ జనతా పార్టీ నాయకులకు పదవులు ఇవ్వటం, రాష్ట్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా పోటీ చేయాలని, కొన్ని కారణాల వల్ల ఆ సీట్ లభించక
పోటీ నుంచి విరమించుకుని అభ్యర్థి యొక్క విజయం కోసం కృషి చేసిన వారందరినీ గుర్తించి ఎవరైతే ఎన్నికల్లో గట్టిగా కృషి చేసి సమయాన్ని కేటాయించడమే కాక ఆర్థిక వనరులు కూడా సమకూర్చి సొంత వనరులు ఖర్చు పెట్టి పలుమార్లు ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అవటం, జైలుకు వెళ్ళటం, ఇలా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి త్వరలో ఈ నామినేటెడ్ పదవులు నింపటం ద్వారా ఈ 5 సంవత్సరాల కాల వ్యవధి పూర్తయ్యేలోపే 3 టీంలకు 3 అవకాశం కల్పించాలనే భావనలో ఉన్నారు. త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం, సింహాచల దేవస్థానం, అన్నవరం దేవస్థానం, కనకదుర్గ విజయవాడ దేవస్థానం, శ్రీశైల దేవస్థానం లాంటి ప్రముఖ దేవాలయాలకు కూడా పాలక మండలి నియమించి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి అయితే అది ఒక మంత్రి కంటే కూడా ఉన్నత గౌరవం పొందే పదవి. ఆ పదవి ఎవరిని వరిస్తుందా అని ఆసక్తితో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడిని ఎవరిని నియమిస్తారా అనే ఆలోచనలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2 గవర్నర్ పోస్టులు తెలుగుదేశం పార్టీ వారికి అవకాశం కల్పించమని చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీని కోరటం జరిగింది. ఆ 2 పోస్టులు కూడా 1982వ సంవత్సరం నుంచి పార్టీని నమ్ముకుని ఉండి పార్టీ మారకుండా విశేషమైన కృషి చేసిన సీనియర్లు అశోక్ గజపతి రాజు, అలాగే యనమల రామకృష్ణుడు, వీళ్ళిద్దరినీ కూడా 2 రాష్ట్రాలకి గవర్నర్గా పంపే ఆలోచన ఉంది. చంద్రబాబు నాయుడు ప్రతిపాదనని వాళ్ళు అంగీకరించి త్వరలో వారిద్దరినీ కూడా గవర్నర్లుగా పంపి వాళ్ళని గౌరవించే కార్యక్రమాన్ని చేపడతారని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఆశావహులు అనేక మంది తమ వంతు ప్రయత్నాలను శాసనసభ్యుల ద్వారా, మంత్రుల ద్వారా, పార్టీ నాయకుల ద్వారా వారు చేసిన సేవలను బయోడేటా రూపంలో రూపొందించి జిల్లా కార్యాలయాలకు, రాష్ట్ర కార్యాలయాలకు పంపి వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నామినేటెడ్ పదవుల విషయంలో కూడా సామాజిక న్యాయానికే కట్టుబడి ఉంటాయి 3 పార్టీలు. అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా అగ్రవర్ణాలకు, అగ్రకులాల్లో కూడా కమ్మ, కాపు, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య అన్ని అగ్రకులాలకు, అలాగే బీసీ కులాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు అందరినీ తృప్తిపరిచే విధంగా సామాజిక న్యాయానికి 3 పార్టీలు కట్టుబడి సామాజిక న్యాయంతో పాటు పార్టీకి ఎనలేని కృషి చేసిన వారిని గౌరవించే అవకాశము, సమయం ఆసన్నమైందని ఈ విషయం తెలిసిన వివిధ 3 పార్టీల శ్రేణులు వాళ్ళెంతో ఆనందంగా మాకు త్వరలో పదవులు రాబోతున్నాయి, రాజయోగం మాకు కలగబోతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు.